గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతికి మళ్లిస్తోంది. సిఎఫ్ఎంఎస్ ద్వారా జీవీఎంసీ నిధులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. ప్రస్తుతం జీవీఎంసీ ఖాతాలో 50 లక్షల రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రభుత్వం గత 9 నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో పెట్టింది. అది చాలదన్నట్టు బిల్లుల చెల్లింపులకు కూటమి నేతలు 10% అడుగుతుండటంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే జీవీఎంసీ ఆదాయాన్ని అమరావతికి తరలించడంపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా కూటమి నేతలు కుట్రకు పాల్పడ్డారు. ఇవాళ నిధులను సైతం మళ్లించడంపై విశాఖ వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో జీవీఎంసీ నిధులను అమరావతికి మళ్లిస్తున్న తీరుపై ఏం చెప్తున్నారు విశాఖ స్థానికులు? కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ప్రస్తుతం జీవీఎంసీ అకౌంట్లో ఉన్నాయి. ఏం జరుగుతోంది? మరోవైపు బిల్స్ ఏమైనా రిలీజ్ కావాలంటే కమిషన్ల దందా మొదలెట్టారంట. అప్డేట్ చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే విశాఖ నగరానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా అడ్డుకున్నారు. కోర్టులో అనేక కేసులు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా అమరావతికి తరలించకపోతున్నారు. సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏవైతే పన్నులు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కానీ ఉన్నాయో అవి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్నాయి. దీంతో విశాఖ అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ దగ్గర నిధులు కూడా లేకపోవడంతో చేయాల్సిన పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నిధులు లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నారు. 9 నెలల నుంచి కాంట్రాక్టర్లకు సంబంధించిన కోట్లాది రూపాయల బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు డబ్బులు లేక జీవీఎంసీ ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మీకు బిల్లులు ఇప్పిస్తాము, మీకు బిల్లులు కావాలంటే 10% కమిషన్ ఇవ్వాలని కూడా వారు దండుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లో పనిచేస్తే 5 నెలల్లోపే బిల్లులను అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్క కాంట్రాక్టర్కు కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తామంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కాంట్రాక్టర్లు గుర్తు చేస్తున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడుతున్నారు. కొంతమంది బిల్లులు రాకపోవడంతో అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. తామంతా కూడా వడ్డీలకి తెచ్చి కాంట్రాక్ట్ పనులన్నీ కూడా చేశామని ఇప్పటికీ కూడా తమకు బిల్లులు అందకపోతే ఏ విధంగా తాము తెచ్చిన డబ్బులను అప్పుల వాళ్ళకి కానీ లేదంటే ఏ విధంగా చెల్లించాల్సిన కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇక్కడున్న నిధులన్నింటినీ కూడా అమరావతికి తీసుకుపోవడంపై స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా పన్నులు కడితే అమరావతికి ఏ విధంగా తీసుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. విశాఖ ప్రజలు కట్టే పన్నులన్నింటి కూడా ఇక్కడ అభివృద్ధికి వాడాలి తప్పితే అమరావతికి ఏ విధంగా తీసుకువెళ్తారు? మీకు ఒక అమరావతి అభివృద్ధి తప్పితే విశాఖపట్నం అభివృద్ధి పట్టదా? మీరు ఎలాగా మొన్న జరిగిన బడ్జెట్లో విశాఖ నగరానికి ₹1 కూడా కేటాయించలేదు. మీరు కేటాయించకపోగా విశాఖ నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నులన్నింటినీ ఏ విధంగా అమరావతికి తీసుకుపోతారని చెప్పి విశాఖ వాసులు అయితే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విశాఖ నగరానికి ఒరిగింది లేదని అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. హరి. ఓకే నాయుడు.